I'll do it very briefly only. అందరికీ నమస్కారం. ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ తాలూకా మంత్రిగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. ఆ భగవంతుడిని మా నాన్నగారు ఎర్రనాయుడు గారిని స్మరించుకుంటూ ఈ బాధ్యతని స్వీకరించడం జరిగింది. మరి ఈరోజు ఈ బాధ్యత నాకు ఈరోజు వర్తించిందనంటే దానికి కారణమైనటువంటి మా నాయకుడు అధినాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి, శ్రీకాకుళం జిల్లా ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దానితో పాటు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకు కేంద్ర మంత్రిగా అయ్యే అవకాశం ఇస్తే కేంద్ర మంత్రుల్లో సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నాకు అప్పచెప్పినటువంటి మా టీం లీడర్ దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా దేశానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి మినిస్ట్రీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. దేశం ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి సాధించుతున్నటువంటి మినిస్ట్రీ కూడా ఈ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. ఈరోజు వాస్తవంగా చెప్పుకోవాలనంటే క్యాబినెట్లో అత్యంత చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తిని, అటువంటి వ్యక్తి మీద ఎంత పెద్ద బాధ్యత పెట్టారనంటే మోదీ గారు యువతకి బాధ్యత అప్పచెప్తే సక్రమంగా చేస్తారు, యాక్టివ్గా ఎనర్జెటిక్గా ముందుకు నడిపిస్తారనే ఆలోచనతో ఈరోజు నా మీద ఈ బాధ్యత పెట్టడం జరిగింది. ఆ బాధ్యతకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తానని మోదీ గారికి, మా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే దేశ ప్రజానికానికి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజే స్వీకరించిన తర్వాత ఇమీడియట్గా మాకున్నటువంటి ప్లాన్, మోదీ గారు ప్రతి డిపార్ట్మెంట్లో దేశానికి కూడా సంబంధించి 100 days యాక్షన్ ప్లాన్ ని తయారు చేయమనడం జరిగింది. మా డిపార్ట్మెంట్లో కూడా అది చేస్తాం. 100 days ప్లాన్ తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అన్ని విధాలుగా మా డిపార్ట్మెంట్ తరపున చర్యలు కూడా మేము తీసుకుంటాం. అలాగే 100 days ప్లాన్ నుంచి 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ వరకు, అంటే 2047వ సంవత్సరం వరకు కూడా ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్లో ఏ కార్యక్రమాలు చేయాలి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ 5 సంవత్సరాలు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో బలమైనటువంటి పునాదులు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి సెక్టర్గా తయారు చేయడానికి మా వంతుగా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. అలాగే ఈరోజు టెక్నాలజీని ఎక్కువ శాతం మన డిపార్ట్మెంట్లో వినియోగించుకొని సామాన్య ప్రయాణికుడికి ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ తీసుకొని వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం. ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్లో సేఫ్టీ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి, కన్వీనియన్స్ ఉండాలి. వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎటువంటి సమస్య వస్తే సరైనటువంటి రిడ్రెసల్ మెకానిజం కూడా మన ప్రభుత్వం నుంచి, డిపార్ట్మెంట్ నుంచి ఉండే విధంగా ఈ 100 days యాక్షన్ ప్లాన్ కానీ, వచ్చే 25 సంవత్సరాల తాలూకు యాక్షన్ ప్లాన్ కానీ ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ మీద మేము దృష్టి పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడున్నటువంటి ఎన్వైర్న్మెంట్ పరిస్థితులు కూడా చూసుకుంటే ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా కూడా డిపార్ట్మెంట్ రన్ చేయాలి. గతంలో కూడా మోదీ గారు గత 10 సంవత్సరాలుగా అన్ని డిపార్ట్మెంట్స్లోనూ కూడా ఇది అలవాటు చేయడం జరిగింది. నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో సుదీర్ఘంగా పనిచేశాను. గత 10 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆయన పార్టీని లీడ్ చేసినప్పుడు కానీ ఆయన తాలూకు కార్యక్రమాలు స్పష్టంగా చూశాను. ఎంత రెస్పాన్సిబుల్గా లీడర్షిప్ని ముందుకు నడిపించాలనేది ఆయన దగ్గర నేర్చుకున్నాం. పేపర్లెస్ చేయాలి, లేకపోతే రెన్యూబుల్ ఎనర్జీస్ని మనం వాడుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు నేర్పించినటువంటి నాయకత్వం. దాన్ని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో కూడా వాడుతాం. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని కూడా 100% ఈకో ఫ్రెండ్లీగా, ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా తయారు చేయడానికి మా వంతుగా చర్యలు కూడా తీసుకుంటాం. చాలా వరకు ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ఆ దిశలో ముందుకు వెళ్ళాయి. భవిష్యత్తులో 100% దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ కానీ, మనం చేసే కార్యక్రమాలు కానీ ఈకో ఫ్రెండ్లీ అండ్ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ చేసే విధంగా కార్యక్రమాలు చేస్తాం. దానితో పాటు ఎయిర్పోర్ట్స్ తాలూకా కన్స్ట్రక్షన్ ఇప్పుడు బడ్జెట్ కూడా మరొక 4 రోజుల్లో ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి దానికి కావలసినటువంటి ఫండింగు, స్కీమ్స్, మా తాలూకా ఆలోచన అంతా కూడా ఏంటంటే Tier 2, Tier 3 సిటీస్కి కూడా ఎయిర్పోర్ట్ తాలూకా ఫెసిలిటీస్ని వాళ్ళకి దగ్గరగా చేరువ చేయాలి. ఒక కామన్ వెహికల్ కింద ఎయిర్ ఫ్లయింగ్ని అందుబాటులో సామాన్యుడు కూడా తీసుకొని రావాలి. ఆ ప్లానింగ్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఈరోజు కొత్తగా స్టార్ట్ చేయాల్సినవి కాదు, గతం నుంచి కూడా రన్ అవుతున్నాయి, కొన్ని మధ్యలో ఉన్నాయి. వాటికి కూడా ఫండింగ్ అంతా కేటాయించుకొని దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తాలూకా సహకారం తీసుకుంటాం. అది కూడా మా ప్లానింగ్లో పెడతామని తెలియజేసుకుంటాం.